ఒకటి మహంకాళి మూలమంత్రం. ఇది చాలా శక్తివంతమైన మంత్రం. దీనిని యుద్ధ సన్నివేశాల్లో లేదా ఉగ్రరూపం చూపించేటప్పుడు వాడవచ్చు. ఓం క్రీం కాళికాయై నమః. 2 కాళీ గాయత్రీ మంత్రం. ఇది శాంతస్వరూపంలో ఉన్నప్పుడు లేదా ఉపోద్ఘాతంలో వాడడానికి బాగుంటుంది. ఓం మహాకాళ్యై చ విద్మహే శ్మశానవాసిన్యై ధీమహి తన్నో కాళీ ప్రచోదయాత్. 3 సర్వమంగళ మాంగళ్యే ధ్యానశ్లోకం. ఇది అమ్మవార్ని స్తుతించేటప్పుడు లేదా వీడియో చివరలో కన్క్లూజన్లో వాడితే చాలా భక్తిభావం కలుగుతుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. 4 యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఇది వీడియో మొదట్లో వాయిస్ ఓవర్ కింద బ్యాక్గ్రౌండ్లో ప్లే చేయడానికి అద్భుతంగా ఉంటుంది. 5 మహిషాసుర మర్దినీ స్తోత్రం. ఐగిరి నందిని. మీ కథలో మహిషాసురుడితో యుద్ధం జరిగే సీన్ 5 ఉంది కదా, అక్కడ ఈ స్తోత్రం వాడితే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇది చాలా ఫాస్ట్గా పవర్ఫుల్గా ఉంటుంది. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. భగవతి హే సితికంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే. జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే. 6 దక్షిణ కాళీ మంత్రం. చాలా శక్తివంతమైనది. ఇది రక్తబీజుణ్ణి చంపే సీన్ 10 కోసం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓం క్రీం 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 హుం హుం హ్రీం హ్రీం దక్షిణకాళికే క్రీం 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 హుం హుం హ్రీం హ్రీం స్వాహా. 7 జయంతి మంగళా కాళీ అర్గల స్తోత్రం. ఇది చాలా ప్రసిద్ధమైన శ్లోకం. అమ్మవారిని జయప్రదాయినిగా పాపనాశినిగా కొలిచే మంత్రం. ఇది వీడియోలో ఏదైనా విజయం సాధించిన తర్వాత లేదా క్లైమాక్స్లో వాడడానికి అద్భుతంగా ఉంటుంది. జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వధా నమోస్తుతే. 8 నవార్ణ మంత్రం. చాముండా మంత్రం. ఇది చాలా శక్తివంతమైన బీజాక్షర మంత్రం. శుంభ నిశుంభ రక్తబీజుణ్ణి చంపేటప్పుడు అమ్మవారు చాముండేశ్వరిగా మారుతుంది. ఆ సమయంలో బ్యాక్గ్రౌండ్లో ఈ మంత్రాన్ని పదే పదే వినిపిస్తే గూస్బంప్స్ వస్తాయి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. 9 కాళీ ధ్యానశ్లోకం. ఉగ్రరూప వర్ణన. మీ వీడియోలో అమ్మవారి భయంకరమైన రూపాన్ని నల్లని రంగు పుర్రల దండ ఖడ్గం చూపించేటప్పుడు ఈ వర్ణన వాడాయి. కరాళవదనాం ఘోరాం ముక్తకేశీం చతుర్భుజాం కాళికాం దక్షిణాం దివ్యాం ముండమాలా విభూషితాం. భావం: భయంకరమైన ముఖం, విరబోసిన జుట్టు, 4 చేతులూ ధరించిన ఓ తల్లి, నీకు నమస్కారం. 10 ఓంకార బిందు సంయుక్తం శివశక్తిస్తుతి. అమ్మవారు శివుడిమీద కాలుమోపి శాంతించే సన్నివేశం కోసం ఇది చాలా బాగుంటుంది. ఇది శివశక్తుల ఐక్యతను సూచిస్తుంది. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. 11 దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం. కష్టాల నుండి రక్షణ. వీడియోలో భక్తులు లేదా దేవతలు రాక్షసుల వల్ల ఇబ్బంది పడుతూ అమ్మవారిని కాపాడమని వేడుకునే సీన్లో ఇది వాడాలి. ఇది చాలా ఎమోషనల్గా ఉంటుంది. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణీ కా త్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్తా. 12 తెలంగాణ బోనాల జైకారాలు. లోకల్ టచ్. మీరు మహంకాళి స్టోరీ చేస్తున్నారు కాబట్టి తెలంగాణ స్టైల్ టచ్ ఇవ్వకపోతే ఆ ఫీల్ రాదు. వీడియో మధ్యలో లేదా ఎండింగ్లో డప్పుల సౌండుతో పాటు ఈ నినాదాలు వాడండి. బోలో భారత్ మాతాకీ జై, ఉజ్జయిని మహంకాళీ మాతాకీ జై, లష్కర్ మహంకాళీ మాతాకీ జై, మైసమ్మ తల్లికి జై.